ద వైల్డెస్ట్ బ్రెయిన్స్ డోంట్ నీడ్ ఎనీ బ్యాక్గ్రౌండ్. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా సినిమాలు తీయడం మా వల్ల కాదని రాజీపడి ఇంట్లో కూర్చోకుండా షార్ట్ ఫిలిమ్స్ అండ్ ఇండిపెండెంట్ ఫిలిమ్స్తో తమ ఉనికిని చాటుకుని చిత్ర పరిశ్రమలో చోటు సంపాదించి తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న ఈ యువ దర్శకుల స్ఫూర్తితో నాకు లభించిన పరిమిత వనరులతో ఈ స్వతంత్ర చలనచిత్రాన్ని నిర్మించి యూట్యూబ్లో విడుదల చేస్తున్నాను. ఈ చిత్రాన్ని పూర్తిగా వీక్షించి మీకు అర్థవంతంగా అనిపిస్తే ఆదరించండి, అర్ధరహితంగా ఉంటే చేదరించుకోండి. దర్శకుడిగా ఇది నా విజ్ఞప్తి. చిట్టి తల్లి మంచినీళ్ళు తీసుకురామ్మా. తెస్తున్నాను నానమ్మ. నానమ్మ ఆగు, తెచ్చేస్తున్నాను. ఇదిగో మంచినీళ్ళు తెచ్చాను. లెగు నానమ్మ, లెగు. ఇవ్వమ్మా. నానమ్మ మెల్లగా తాగు. అక్కడ పెట్టు చెంబు. అయినా ఏంటి నానమ్మ, ఈ రోజు నిద్ర పట్టట్లేదా? నన్ను తెగ పిలిచేస్తున్నావు ఈరోజు. సర్లే తల్లి, నేను ఇంక పిల్లనులే. తాతయ్యని రమ్మని ఇక్కడికి. నువ్వు రోజు నాకు కథలు చెప్తావు కదా, ఈసారి నేను ఒక కథ చెప్పనా నానమ్మ? అనగనగా ఒక ఊర్లో అమ్మ నాన్న ఒక బుజ్జి పాప ఉండేవాళ్ళంట. ఆ బుజ్జి పాపని వేసవి సెలవుల్లో తాతయ్య ఇంటికి పంపించారంట. ఆ పాపకి నానమ్మ అంటే చాలా ఇష్టం. కానీ నానమ్మేమో ఎక్కడో దాకుంది. మాటలు వినిపిస్తున్నాయి కానీ నానమ్మ మాత్రం కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు? నువ్వు చెప్పు నానమ్మ, చెప్పు చెప్పు నానమ్మ. నాన్నమ్మ దాక్కుంది కానీ నిన్ను నిరంతరం చూస్తూనే ఉంటుందమ్మా. అది సరే కానీ ఇది చెప్పు, నాన్నమ్మ నిన్ను ఎలా చూసుకునేది చెప్పు. చెప్పమ్మా, నానమ్మ అంటే నీకెంతకంత ఇష్టం? తాతయ్య, అసలు నానమ్మ ఎందుకు నేను వద్దన్నా సరే నా వెనకాల పడి తినిపిస్తుంది? నేను స్నానానికి వెళ్ళొచ్చేలోపు నా బూట్లు తుడిచేస్తుంది. నేను పడుకునేదాకా నానమ్మేమో నన్ను ఒళ్ళోనే పడుకోబెట్టుకొని కథలు చెప్తూ ఉంటుంది. అసలు ఎందుకు తాతయ్య నేనంటే నానమ్మకి అంత ఇష్టం? మరి నానమ్మని ఈ ప్రశ్నలన్నీ నువ్వు అడిగావా? అడిగాను తాతయ్య. ఏముందమ్మా? ఏమో తాతయ్య, నానమ్మేం మాట్లాడలేదు, పడుకొని పోయిందంతే. నాకైనా, నాన్నమ్మకైనా, తాతకైనా, అమ్మమ్మకైనా, నాన్నకైనా, మీ అమ్మకైనా వాళ్ళ ప్రేమని పిల్లలు గుర్తిస్తే చాలా ఆనందం అమ్మా. మీ నాన్నమ్మ నీ ప్రేమను గుర్తించింది, నువ్వు మీ నాన్నమ్మ ప్రేమను గుర్తించావు. అందుకే మీ నాన్నమ్మ సంతృప్తిగా కన్ను మూసింది. అయ్యో తాతయ్య, ఎందుకు తాతయ్య ఏడుస్తున్నావు? అదంతా నీకు అర్థం కాదులే తెలియదు. నువ్వు హాయిగా పడుకో, నీకో మంచి కథ చెప్తానే. సరే తాతయ్య. కేదార్ లంక అనే ఊళ్ళో
గిరి, తిలక్ అనే అన్నదమ్ములు ఉండేవాళ్ళు. లొకేషన్ అదిరిపోయింది కదా. ఇదే మా ఊరు కేదార్లంక. అన్యం తిలక్ మా పెదనాన్న కొడుకు. కోనసీమలో కొబ్బరి తోటలు ఎంత ఫేమస్, కేదార్లంకలో మా ఊడంత ఫేమస్. వ్యవసాయం చేయాలన్నా ఎవరికైనా సాయం చేయాలన్నా ఈడే ముందుంటాడు. ఇకపోతే ఈ బంతిపూల తోటలో అందంగా ఉందే, ఇదే తులసి, మా మేనత్త కూతురు. ఇదిగో ఈడే శాతక్. ఆ తిలగ్గాడు తానా అంటే వెంటనే ఈడు అని అన్న తానా అనేస్తాడు. భజన బ్యాచ్కి ఈడు హెచ్ఓడి అన్నట్టు. జాగ్రత్తగా చెప్పాలి రోయ్, తేడా వస్తే తిలక్కనే తొక్క తీసేస్తాడు. సరేరా బాబు, నాకు తెలుసులేరా. గట్టిగా పట్టుకోరా బాబు. రే చేతకు, ఆల్రెడీ ఒకసారి పడేసాను నేను. తిలక్కన్నయ్య ఎరగదన్నేయండి నన్ను. మరి తనడేంట్రా, ఈ నాగలే తిలక్కనే వాళ్ళ నాన్నగారు తాతగారిదంటరా. అందుకే ఈ నాగలంటే ప్రాణం ఇచ్చేస్తాడు తిలక్కన్నయ్య. ఇప్పుడు వరకు అందరి గురించి చెప్పాను కదా, మరి నా గురించి నేను చెప్పుకోవాలిగా. నా పేరే గిరి. రండి నా బ్యాటింగ్ చూపిస్తా. చూసారా, బౌల్డ్ చేసేద్దామని మనోడు ఒబలాటం. మనం ఆ ఛాన్స్ ఇస్తామేంటి? అదిగో 6. ఎర్రగుండు బుర్ర పడిపోయిందే. దా బాలే, దా దా దా. ఇల్లు వదిలేస్తారు చూడే, అది నాకు తెలిసి వదిలేస్తారని. అందుకే కదా మీతో ఆడేది. బొడ్డాగలరా మీరు. అదిగో మళ్ళీ 6. బాగా ఆడుతున్నాను కదా. ఈ ఊరికి మనమే సేవాగ్. నాకు బ్యాటింగ్ ఇవ్వచ్చు కదనియా. ఏంటో దొబ్బుతున్నావు. నాకు బ్యాటింగ్ ఇవ్వచ్చు కదనియా. బ్యాటింగ్ 6 కొట్టిచ్చేస్తాను. రే చేతకు, ఇవాళ పొలానికి వెళ్ళలేదేంట్రా నువ్వు? తెలక్కన్న ఏదో పని చెప్పాడన్నావు, ఇక్కడికి వచ్చేవేంట్రా? రే నిన్నే. ఎంతైనా నీ కొట్లో గొట్టాలు భలే ఉంటాయిరా గంగాధర. మనకు రత్తాలతోనే కానీ గొట్టాలతో పని ఏముందిరా? ఈ విషయం దాన్ని మొగుడికి తెలిసిందనుకో, నీకు రత్తాలే రోయ్, నిన్ను దాన్ని కలిపి చంపేస్తాడు. ఏహే, టాపిక్ అంత ఏడుగా ఉన్నప్పుడు మధ్యలో దాన్ని మొగుడు ఎందుకురా? అయినా రత్తాల కోసం మొత్తం రత్తాలు చిందించాలేరా? సిరిగే వరకే సింధులు, నీకు సాగుతుంది అలాగా. ఎరా గంగాధరు, బండి మీద నన్ను చూసుకోవడం ఏంట్రా సొల్లుకో ఊర్లో? ఒరే గిరి, నువ్వా? ఊళ్ళోకి ఎవడో కొత్తడు వచ్చాడు అనుకున్నాను రా. రోజుకో బండి మీద వస్తే ఎలా గుర్తుపడతారు రండి? ఇప్పుడు ఏమన్నా షారుఖ్ ఖానా మమిత్ ఖానా? ఏంట్రా చదక్ ఏదో అంటున్నావు? కొద్దిగా వినపడేట్టనొచ్చు కదా, భయమా? ఒరే గిరి, బాకీ చాలా ఉండిపోయిందిరా. నువ్వేంట్రా డబ్బులా రాసుకో, వెళ్ళు వెళ్ళు. ఏమో పొద్దు పొద్దున్నే పెట్టి బొక్క. ఏంట్రా నన్ను చూసుకొని కొడుతున్నావు? నేను ఏమన్నా నీళ్ళు ఎవరా? దగ్గర రారా, లెమ్మది కొడతాను. నన్ను దగ్గర రమ్మా, నువ్వు వెళ్ళిపోతున్నావేంట్రా? భయం నీకో నాకో తెలుస్తుందారా? ఇరికెదవా హైడు. అల్లహే, ఇద్దరికిద్దరు మాకు బాగా దొరికారు. ఒరే, నా గురించి కాకపోయినా అమ్మని దృష్టిలో పెట్టుకోవచ్చు కదరా. పోనీ ఆ తెలగ్గాడికి చెప్తాను, ఆడు పొలానికి వెళ్ళి పని చేసుకోవచ్చు కదరా నువ్వు. పొద్దు పొద్దున్నే చిరా తెప్పించి నాకు. నీకు చెప్పి చెప్పి నాకు గొంతు ఎండిపోతుందిరా బాబు. నువ్వు మాత్రం మారవు. గొంతు ఎండిపోతే మందేసేనన్నా, అంతే తప్ప నీకు సూటుగాని మాటలు మాట్లాడకు. ఒరే మురళి, ఎంతసేపు అయిందిరా వచ్చి? యారా మూర్తి, ఏంటి ఇంత లేట్ అయింది? చేయి వదలకపోతుందిరా బాబు, వచ్చి కూర్చోరా. ఇందులో పెట్రోల్ అయిపోయేదాకా నేను తిరిగేస్తాను. మీరు జాగ్రత్తగా ప్యాకాడుకుని పెందలాడి ఇంటికి వెళ్ళిపోండి. ఒరే గిరి ఆగరా, ఇది ఎంతో తెలుసా? 1000,
10 ఏళ్ళ నుంచి బ్యాగ్ ఆడుతున్నాను. 10 రూపాయలు కూడా ఇంటికి పట్టుకెళ్ళలేదు. అయినా సరే డబ్బులు ఇచ్చి పంపిద్దాడు మా వాడు. కొడుకంటే మా వాళ్ళు ఉండాలిరా. నువ్వున్నావు ఎందుకు? మీ బాబుని ఖర్చు పెట్టుకోమని 100 రూపాయలు ఎప్పుడైనా ఇచ్చావా? ఏదైనా పని చేసుకోరు వెళ్ళి. నానా ఈ గిరిగాడు గురి చూపించే టైం వచ్చింది. మాయ మనిషి ఫ్లోలో ఉన్నాడు. 10 నిమిషాలు ఎక్కడే కూర్చోబెట్టు, వచ్చేస్తాను. ఒరే ఎక్కడికి రా గిరి? రే ఏంట్రా గిరి? రే డబ్బులు ఎవరా? ఇదిగో రేపు ఇచ్చే. మోయా ఇది ఎంతో తెలుసా? 10,000. నాన్న వెళ్ళరా. నాలాగా ఖాళీగా ఉండే కుర్రోనికి వెళ్ళకే చిటికలో అటుకొచ్చేస్తాడు ఎంత లెక్కైనా. ఇంత డబ్బు ఎక్కడదిరా? అలా వెళ్ళి ఇలా తెచ్చేసావు. ఇందాక మీ మిల్లిగడికి వెళ్ళామయ్యా. మీ ఓన్ అడిగి 10,000 అప్పు తెచ్చాను. నువ్వు రేపు ఇచ్చే అడిగి. అది గిరిగడి గురంటే. అమ్మీడమ్మా ఇది నాకేటంటే. నానా కటింగ్ షాప్కి వెళ్ళాలి, 200 ఉంటుంది. ఒరే ఇవన్నీ 500లేరా. ఒరే 200 అప్పేవరా. సరిపోయింది. ఆడేమో నా కొడుకు దగ్గర, నువ్వేమో నా దగ్గర. తీసుకో. గొప్పల దగ్గర బాబు నాకు. భలే ఇచ్చేవరా ఈ మురళిగాడికి. ఇంకోసారి మనకి వెళ్ళకడం. సరే వెళ్ళొస్తానే. బాగుంది కదా మన క్యారెక్టర్. ఇదే మా పెదనాన్న ఇల్లు. మర్చిపోయాను. రే చేతకు ఓ పని చేయి. బాబాయ్ పొలం దగ్గర పంట డబ్బులు ఇస్తానన్నారు. 1,00,000 రూపాయల దాకా వస్తాయి. నువ్వు వెళ్ళి తీసుకురా. మళ్ళీ చెప్పని. ఆ సీనిగాడి గేదె నిందంట. నువ్వు వెళ్ళి జున్పాలు తీసుకురా. సరే సరే వెళ్ళరా. రాజేష్ పొలం దగ్గర పనులు వచ్చారు. నువ్వు వెళ్ళి నాట్లేయించు. సరే ఒరే తిలక్కు లెగరా, కాఫీ తెచ్చాను. తిలక్కు తులసి బూస్ట్ తీసుకురా, పొలానికి వెళ్ళాలి. ఒక్క నిమిషం బావా. తులసి ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. అంత లేదులే బావా, నేనే నీ ఎనర్జీ కాదు. ఓయ్ ఏంటా పుసుకుని అంత మాట అనేసావు? పుసుకునే ఉంది. సంవత్సరంలో ఎప్పుడైనా నేను పెట్టిన కాఫీ తాగేవా? అత్తయ్య పెట్టిన కాఫీ అంటేనే ఇష్టమేమో నీకు. దా నీకు కొంచెం పెచ్చుందే. నాకు మా అమ్మ పెట్టిన కాఫీ అంటే ఇష్టం. నువ్వు పెట్టిన బూస్ట్ అంటే ఇష్టం. మీ ఇద్దరికన్నా పాలు తీసుకొస్తారు కాబట్టి అందుకన్నా మల్లిగాడు అంటే నాకంటే నీకు మల్లిగాడు ఎక్కువైపోయాడా? నిన్ను కొట్టకే. సాయంత్రం సిట్టింగ్ పరిస్థితి ఏంటి? సాయంత్రం దాకా ఎందుకురా, ఇప్పుడు వేద్దాంలే. ఏంటి ఇప్పుడే? గిరి నానా తెలంగాణకే 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఈ 60,000 ఇచ్చేసి 40,000 తర్వాత ఇస్తానని చెప్పు. సర్లే. దేనికిది డబ్బులు ఇవ్వాలంటారా? ఎంత ఆ? ఎంత? 60,000. మరి మిగతాది
ఇద్దాం తర్వాత. వేసేద్దాం పదా. తులసి, చూస్తూ చూస్తూ సంవత్సరం అయిపోయింది. మన వాళ్ళందరూ యాక్సిడెంట్లో చనిపోయారని తెలిసినప్పుడు ఒక్క క్షణం గుండె ఆగిపోయింది. మళ్ళీ నువ్వు గుర్తొచ్చావు. వెంటనే గుండు కొట్టుకోవటం మొదలుపెట్టింది. నువ్వు బాధపడితే నాకు కూడా ఏడుపు వస్తుంది. అనయ్య అనయ్య ఎరా చేతక్క, ఏంటి? ఏమైందిరా? ఆ గిరిగాడు మన పొలంలో నాగలు తన్నేశాడు అన్నయ్య. రాయ్, అసలు ఏం జరిగింది? ఎంత లెక్కెట్టినా 60,000 ఉంటాయి. మిగిలిన 40,000 మా నాన్న తర్వాత ఇస్తానన్నాళ్ళే. నేను నిన్న ఏమన్నా అన్నానా? ఎందుకలా తెగ తెగ మాట్లాడుతున్నావు అనవసరంగా? నువ్వు ఆ తెలగ్గాడు వ్యవసాయం వంకాయ అంటూ రోజు పొలానికి వెళ్ళిపోతారు కదా. పంట చేతికొచ్చే టైంకి తుఫాన్ వచ్చి కొట్టుకుపోతే ఎలా ఉంటుంది? మండదా? నాకు అలాగే ఉంది. ఆ తులసిదే నా చేతికి చిక్కినట్టు చిక్కి ఆ తెలగ్గాడు పరమైపోయింది. అందుకే అడంటే చంపేయాలంత మంట నాకు. ఆడవాళ్ళని దూల మాటలంటే అలాగ ఉంటుంది మరి. నా కొడక, నువ్వెంత నీ బతుకెంత నన్ను అంటున్నావు? నా కాలర్ పెట్టుకుంటావా? నన్నే కొడతావా? ప్రతి లెక్కనే తమ్ముడు అని అనుకున్నాను, లేదంటేనా? ఎలా తీసుకురా, ఆడో నేను తేలిపోవాలి ఈరోజు. గొడవ పడద్దు, ఏదైనా మాటలోనే చెప్పు. ఆ గిరిగాడ నాగలు తన్నాడంటే మా నాన్నని తాకినట్టే. మన ఊళ్ళోకి 5 ఏళ్ళు వెళ్ళేది అలా అన్నయ్య వాళ్ళు అంటున్నాడు. అడుగు గిరిగాడు ఆయన వదలొద్దు. రాయ్, నువ్వు ఆవేశపడకో, నేను మాట్లాడొస్తానుండు. అని అనుకుంటున్నా పర్లేదు అన్నయ్య, మన నాగలు తన్నాడు. రేయ్, నువ్వు వెళ్ళి ఆ దింపు తీయించు, నేను మాట్లాడొస్తాను. వదలొద్దు అన్నయ్య. నేను మాట్లాడొస్తాను కదా, నువ్వు వెళ్ళు. ఇందాకేంటి చేతగడితో ఏదో అన్నావంట? నేనేమన్నాను? అదే, మన నోట్లోకి 5 ఏళ్ళు వెళ్ళాలంటే మీ అన్నయ్య సాఫ్ట్వేర్ జాబ్ వల్ల అన్నావంట కదా. లేకపోతే నువ్వు పెడుతున్నావా? రేయ్, మన నోట్లోకి 5 వేళ్ళు వెళ్ళాలంటే అక్కడ ఎవడో కూర్చుని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేస్తానో, డాక్టర్లు ఆపరేషన్లు చేసేస్తానో, లాయర్లు బల్లలు గుద్దు వాదించేస్తానో మన నోట్లోకి 5 వేళ్ళు వెళ్ళవరా. ఒక రైతు కష్టపడాలి, వాడి కుటుంబం కష్టపడాలి, పల్లెటూళ్ళలోని ప్రతి గడప పొలానికి వెళ్ళాలి. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, పక్షులు, పురుగులు, పశువులు, ఈ విశ్వం అంతా కష్టపడితే మనకు పంట పండుద్ది. అప్పుడే మన నోట్లోకి 5 వేళ్ళు వెళ్ళేది. విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం, శివుడి చేతిలో త్రిశూలంలాగా ప్రతి ఒక్క దేవుడి చేతిలోనూ ఆయుధం ఉన్నట్టు పూర్వం ప్రతి మనిషి చేతిలోనూ నాగలుండేది. అందుకే ఏ కడుపుకి ఆకలి బాధలు ఉండే కాదు. అలాంటి నాగల్ని తన్నుతావా? అసలు బుద్ధుందా నీకు? మర్యాదగా నాగలికి దండం పెట్టి దుబే. దండం పెట్టాలా? నేను పెట్టను. నువ్వు పెడతావా? అంత కథలు ఇలా తగలడ్డావు. చెయ్యి రే చేతక్కో దా.
సినిమా చూసి చాలా రోజులైందిరా. మ్యాట్నింగ్ అని వెళ్దాం ఏంటి? ఏయ్ ఆగరా తులసొస్తుంది. నువ్వు కూడా రావే, పొలానికి వెళ్దాం. వద్దే బాబు, మా నాన్న చంపేస్తాడు, ఇప్పటికే లేట్ అయిపోయింది. పులస నన్ను రచ్చగొట్టి చంపుతున్నావే. ఓయ్, నువ్వు ఆ తెలక్కడిగే కాదు, నాకు కూడా మరదలవే, గుర్తెట్టుకో. రే గిరి, ఇప్పుడే కదరా తిలక్కన్న అయితే గొడవ అయింది. నీకు తెలియదు, ఊరుకోరా. అది వేరు ఇది వేరు. మారవరా బాబు. రేయ్, టైం అవుతుందిరా, లోడ్ ఎత్తాలే. ముందా గెల దింపేసి నువ్వు దిగు. అయిపోయిందండి. ఓయ్, నువ్వేంటే అప్పుడు వచ్చేస్తున్నావు? క్యారేజ్ తీసుకొచ్చాను. ఎందుకు అంత చిరాగ్గా ఉన్నావు? మళ్ళీ ఆ గిరిగిడికి వెళ్ళాడా? అవును. ఏమన్నాడేంటి? ఏమంటాడు? వరుస గిరస లేకుండా తులస పులస అంటున్నాడు. ఇయ్యద్దావా? నువ్వు పులసంటే కోహినూరు వజ్రానివే. అదంతా నాకు తెలీదు, ముందు తిను. సేయ్, 1/2 కేజీ ఉప్మా పెట్టావే, ఇంకెంత అన్నే? ఇప్పుడు కాదు, తర్వాత తింటాను. పట్టుకో. తినాల్సిందే. ఎందుకే? ఇది తిని ఆ గిరిగాని కొట్టు. నీ బొందా, ఆ గిరిగని కొట్టాలంటే ఇది తినాలా? 4 రోజులు పస్తులున్నా అని చెత్త కొట్టగలను కానీ గొడవలు ఎందుకే? వదిలే దా, అలా బయటికి వెళ్దాం. తులసి, బావా, నీకు గుర్తుందే మన అమ్మ నాన్నలో మనం హైదరాబాద్లో జాబ్ చేస్తున్నప్పుడు డైలీ ఫోన్ చేస్తుంటే విసుక్కునేవాళ్ళం. మనం పండగ రమ్మంటే సెలవులు లేవనేవాళ్ళం. అప్పుడు వాళ్ళ మాట వినడానికి ఇష్టపడేవాళ్ళం కాదు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు లేకపోయినా ఎప్పుడు వాళ్ళ మాటలు వినపడుతున్నాయి. మనం తప్పు చేసాము తులసి. నాకు ఇప్పుడు అమ్మని చూడాలని ఉంది, అమ్మ వండి పెడితే తినాలని ఉంది, దాంతో కలిసి సరదాగా బయటికి వెళ్ళాలని ఉంది, చెల్లిని ఆట పట్టించాలని ఉంది. అవుద్దా? ఈశానపితృరూపేణ మహాదేవో మహేశ్వరः ప్రియతాం భగవానీశా పరమాత్మా సదాశివः తిథిర్విష్ణుస్తదావారో నక్షత్రం విష్ణురేవ చ యోగశ్చ కరణం చైవ సర్వం విష్ణుమయం జగత్. రౌప్యం లవణం ఇత్యాహుః దశదానాః ప్రకీర్తితాః. అయోధ్య మధురామాయి కాశీ కాంచీ హవంతిక పూరీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయికాః. అహం కాశీ గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఇది బ్రువాణ సతతం. తిలక్, పుత్రుడంటే నీలా ఉండాలయ్యా. బ్రతుకున్నప్పుడే తల్లిదండ్రుల ఆస్తుల్ని పంచుకునే రోజుల్లో చనిపోయాక కూడా వాళ్ళ ఆశయాల్ని బ్రతికిస్తున్న నీలాంటి వాళ్ళు చాలా అరుదు. 1 సంవత్సరంలోనే ఇంత పంట పండించి సేంద్రియ వ్యవసాయంతో ఈ నేల తల్లి రుణం తీర్చుకుంటున్నారు మీరు. ఈ రోజు మీ పెద్దవాళ్ళ ఆత్మకు అసలైన శాంతి కలుగుతుంది. ఆస్తులనేటి గురువు గారు, అస్థికలను కూడా పంచుకుంటున్నారండి.
కన్న వాళ్ళని సొంత ఊరిని మర్చిపోతే ఇంకా మన బ్రతుకు అర్థమేముందండి? లెస్ అయిన మాట చెప్పావయ్యా, శుభం. మూర్తి గారు, మూర్తి గారు, ఎవడబ్బా ఈ టైంలో? మళ్ళీ ఏం పెంట పెట్టేశాడు ఊర్లో ఈ గిరిగాడు. డైలీ సత్తన్నాం వీడి గొడవలతోటి. ఎవరండి? ఏమండి మూర్తి గారు? ఓ పంతులు గారు మీరా? నమస్కారం అండి. సొంత అన్నగారి కార్యక్రమానికి రాలేదు మీరు? నేను వెళ్ళకపోతున్నాను వాళ్ళ మాటలు అక్కడ. మా అన్నయ్య గారు వాళ్ళంటే మాకు కూడా ఇష్టమేనండి. కానీ మా ఇంట్లో మా గిరిగాడు ఏం చెప్తే అదే చేయవలసి వస్తుందండి. రండి, ఇలా రండి, నేను మాట చెప్తాను. మీరే ఏదైనా పరిష్కారం చెప్పండి బాబు. మీ సమస్య, మీ వాడు మీ మాట వింటలేదు. అవునండి. మీకు శివాజీ తెలుసు కదా? తెలుసండి. ఆయన దగ్గరికి వెళ్ళండి మీరు. మీ గిరి గురించి చెప్పండి ఆయనకి. ఆయన సెట్ చేస్తారు. అలాగండి. అప్పుడు మారతాడు. అలాగండి. మీరు చెప్పిన మాట వింటాడు. అలాగే కొంచెం మధ్య తీసుకుందరండి. వద్దండి, కొంచెం అర్జెంట్ పని ఉంది, వెళ్తాను. అలాగండి. ఉండండి మీరు. నమస్తే. ఆయుష్మాన్ భవ. ఇంకా ఊర్లో ఉండలేనే, సిటీకి వెళ్ళి ఏదైనా షాపింగ్ మాల్లో జాబ్ చూసుకుందాం అనుకుంటున్నాను రా. బొక్కేస్తారు నీకెళ్ళా. మరినే రే, ఇది ఎక్కడే ఉందిరా, చూడరా ఈ గిరిగడి గురి. రే ఎందుకు గిరి, మొత్తం ఉందా నీకు? ఆగరా, ఖాళీగా ఉంది కదా, కిలకాలే. రే ఆగరా. రే గిరిగా, బుద్ధి లేదేంట్రా నీకు? ఊరుకుంటున్నా కదా అని రెచ్చిపోతున్నావేంట్రా? ఇంకొదలడు నిన్ను తిలక్ బావ. చూడు ఏం చేస్తాడో. నీకొందరా తిలక్ బావ చేతిలో. మనకి ఒరే చేతకు, పనులన్నీ అయిపోయాక ఇలా మన పొలానికి వచ్చి కూర్చుంటే వాళ్ళ ఆహ్లాదంగా ఉంటది కదరా? నిజమే అన్నయ్య. ఆ కత్తి ఇలా తేరా. తెస్తున్నా అన్నయ్య. ఇదిగో అన్నయ్య. ఇందాకేంటారు చేతకు చెప్తున్నావు? బండి మార్చేద్దాం అనుకుంటున్నాను అన్నయ్య నేను. ఎరా? బండి మీద తిరుగుతున్నా అందరూ చేతక్కని ఏడిపిస్తున్నారు అన్నయ్య. డొక్కు బండి అన్నయ్య అది. పూర్వం అరవళి పర్వతాల్లో జరిగిన హల్దీఘాట్ యుద్ధంలో మహారాణా ప్రతాప్ అనే మహారాజు ఉండేవాడు. శత్రువులు చేసిన దాడిలో గట్టిగా దెబ్బలు తిన్నాడురా. ఆయన స్వారీ చేసి గుర్రం ఉందే, అది కూడా గట్టిగా దెబ్బలు తిన్నది. అయ్యో. అయినా కూడా ఆయన సురక్షితంగా ఇంటికి చేర్చిందిరా. ఆ గుర్రం పేరే చేతక్. అవునా అన్నయ్య? అంత గొప్ప పేరు పెట్టాం, వదలదే. సరే అన్నయ్య, నువ్వేం చెప్తే అదే. మీరు బాధపడకండి మూర్తి గారు, నేను మాట్లాడతాను. శివాజీ గారు వస్తున్నారన్నయ్య. పడకండి. శివాజీ అన్న బాగున్నారా? చిన్న బాగున్నా. చేతక్, ఒకసారి వెళ్ళి అరటి తోట చూసిరా. చూసొస్తానన్నయ్య. తిలక్, చెప్పండి అన్న. మూర్తి గారు గిరిగాడి గురించి బాగా బ్యాంక్ పెట్టేసుకున్నాడు రా. రోజు రోజుకి పోకిరి యాదలా తయారవుతున్నాడు. మీ చిన్నాన్న కొడుకే కదా, నేను ఎలాగోలా సెర్చ్ చేస్తానని మీ చిన్నాన్నకి చెప్పరా. చిన్నాన్న, నువ్వు బెంగపడద్దు. అందరూ మంచోళ్ళే ఉంటారా? మనం మార్చుకుందాం. ఓ నెల రోజులు నాకు వదిలేండి, నేను చూసుకుంటాను. ఎందుకు మారడా? 4 వేలెత్తే ఆడే మారతాడా? గిరిగడి చెట్టుకుంటే మామూలుగా ఉండదు. రే సిగ్గులేనదవా, పశు కన్నా హీనంగా తయారయ్యావరా నువ్వు. బయటికి పోరా దరిద్రుడా. ఓకే బాయ్, మళ్ళీ వస్తానే. తులసి, అసలు ఏం జరిగిందే? ఆ గిరిగాడు వచ్చాడు బావా, నోటికొచ్చినట్టు వాగి నా చీరలాగి సైకోగాళ్ళ ప్రవర్తించాడు. చుట్టుపక్కల ఊళ్ళో గుర్తుండిపోవాలి అంతే కదా మరి. రే గిరి, ఏంట్రా టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ ఏం లేదా, ఇందాక తెలగ్గాడు లేనప్పుడు దాని ఇంటికి వెళ్ళాను రా. ఏంటి ఇంటికి వెళ్ళిపోయావా? మరి ఆ తెలగ్గడ ఏమన్నా చేస్తే
ఏడిసాడు అబ్బా ఆడే మిగుతాడు. తెలకనయ్య జాతరలో ఉన్నావన్నయ్య. ఆగ్రా తెలకనయ్య ఫోన్ ఇంటికి వచ్చి ఏడిపించాడు. ఏంట్రా ఆ గిరిగాడు వదిన రాయి చుక్కొట్టాడంట. ఇంటికి వచ్చి ఏడిపించాడంట. ఇంటికి వెళ్ళాడా? ఆ గిరిగాడిని నరికేయాలి అలా అన్నయ్య వదలడు. మీరు ఎలాగైనా గిరిగాడి లెక్కాలండి, నేను వస్తాను. సరే. హలో, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. తెలక్కన్నయ్య ఫోన్ చేశాడు. అందరూ అన్నయ్య ఇంటికి వచ్చేయండి. ఆగండి. చేతక్కడు వస్తున్నట్టున్నాడు. ఏం చూడండి. కంగారు ఎందుకు రా, నా ఏర్పాట్లు నాకు ఉంటాయి కదా, మీరు రండి. అన్నయ్య తెచ్చేయమంటావా? ఆగరా కాసేపు, కన్ఫ్యూజ్ చేద్దాం ఈ గిరిగాడిని. ఏయ్ తులసి, రావే. ఇచ్చేయమంటావా అన్నయ్య? ఎరాగిరి, పులస పులస అంటావా? ఇప్పుడు అనరా. రాయిచ్చు కొడతావా? ఇప్పుడు కొట్రా. ఎన్నాళ్ళు నువ్వేమన్నా ఏం చేసినా ఊరుకుందే, నిన్ను కొట్టలేక కాదురా. నాకు ఒక అర్హత ఉండాలి కాబట్టి. ఇంకొక 2 ముళ్ళు వేసాననుకో, నేను దీని మొగుణ్ణి. జరిగేది అక్కడి నుంచి చూడవే. కంగారు పడకరా, కూర్చో. ఎరా, భయమేస్తుందా? 10 తలల రావణాసురుడిలా కనిపిస్తున్నానా? ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ పక్క పక్కన పడుకోవట్లేదంటావా? ఏమే, ఆ తెలగడ్డు బూస్ట్ అవుతాడు, ఎనర్జీ లేదంటావా? రే ఎదవా, నీకు అమ్మా నాన్నలు ఉన్నా కూడా సిగ్గు లేకుండా దీన్ని సంవత్సరం నుంచి ఏడిపిస్తున్నావంటే? మా వాళ్ళు యాక్సిడెంట్లో పోయి సంవత్సరం అయింది. నానేవాళ్ళు లేకపోతే నేను దీనిలాంటి 10 మందిని మోసం చేయొచ్చు. ఇది 10 మంది చేతిలో మోసపోవచ్చు. జోదం ఆడొచ్చు. ఆ జోదంలో దీన్ని పందెంగా పెట్టి పంపించేయచ్చు. మమ్మల్ని మేము సర్వనాశనం చేసుకోవచ్చురా. కానీ మేము అలా చేయలేదురా. మా అమ్మా నాన్నలను ఊళ్ళో బతుకుతున్నాం. వాళ్ళకి నచ్చిన వ్యవసాయం చేస్తున్నాం. నువ్వు మాత్రం ఇంకా గాలినా కొడుకులాగే మిగిలిపోయావురా. నువ్వు మారే వరకు ఇక్కడే ఉంటావు. మారలేదనుకో ఈ భూమి మీద ఉండవు. మీ అమ్మ నాన్నలకి నువ్వేమైపోయావు తెలవక పిచ్చెక్కిపోవాలి.
నీలాంటి వాడిని కన్నందుకు వాళ్ళకి శిక్ష తప్పదు, పడాల్సిందే. రే చేతక్కో, అనయ్య ఈ లోపలేసేంట్రా. రే పదండ్రా, ఇంట్లోకెళ్ళండి రా. మన బాబాయ్ పిన్ని బాధపడతారు కదా అన్నయ్య. నేను ఆడికి చూసుకుంటాను. ఎలాగైనా బుద్ధి చెప్పరా తిలక్కు. నువ్వేం చేసినా పర్లేదు కానీ ఆడు మారాలరా. హ్మ్. రే చూడండి రా, లోపల ప్యాంట్ తడిసిపోతున్నట్టుంది యాదవకి. అరే తెలక్కా, గింజకు చావకు, పెట్టింది మింగు. ఏ తులసి, ఏంటి వెంకటరత్న పొలం తెచ్చినట్టు ఏదో బిల్డప్, తొక్కలో పచ్చడను పెట్టి ఇలా తెలక్కడిగా పెట్టుకో. మళ్ళీ కన్సంత అన్నావు కదా, కుక్కల నేల మీద పడింది తినరా. కుక్కలా తినాలా? కుక్కలు కూడా తనగా నువ్వు ఎట్టినాను. తిన్నాము, పచ్చడన్న ఆడుతుంది రోజును. అసలు బుద్ధుందా నీకు? నీకొందరా తిలక్ బాబు చేతిలో. అడుగు గిరిగాడు, ఆయన వదలొద్దు. ఏమే, వస్తున్నాను. ఏంటి? నేను అలా బయటికి వెళ్ళొస్తాను. ఏదో కోట్లు సంపాదించేస్తున్నట్టు నీకెందుకు ఈ ప్యాకెట్లు? ఓ బయలుదేరిపోతున్నావు ఇంత మిట్ట మధ్యాహ్నం. సరే, బయట ఎండ అదిరిపోతుంది, నువ్వు బయటికి రాకే తినేసి పడుకో. చెప్పేవలే. ఇంట్లోంచి దమ్మిడి తేలదు కానీ నీతులు చెప్తుంది దీనే అమ్మ. ఏంటన్నా అంటున్నావు? అమ్మ దమ్మిడి తేలేదా? అప్పట్లోనే 5 ఎకరాలు తెచ్చింది. సగం తుఫాన్ వచ్చి కొట్టుకుపోతే సగం నీకు నాకు జల్సాలకు ఖర్చయిపోయింది. సర్లే, ఈ తంతంతా ఎందుకు కానీ వెళ్ళి భోంచెయ్యి. ఈడమ్మ ఈడుకు కూడా లోకపోయిపోయింది నేను. ఆగరా రే, కాళ్ళు కడుక్కున్నారా ఎదవా? నీ అమ్మ ముందు నువ్వు కళ్ళు కడుక్కోవే. నెల రోజుల నుంచి నీకు కనపట్లేదని బాధ లేదు, ఏమైపోయినని భయం లేదు. కాళ్ళు కడుక్కోవాలంట కాళ్ళు. సర్లే కడుక్కొచ్చేస్తాను.
ఈడో రకం ఇటు బాబో రకం సరిపోయారు ఇద్దరు. అమ్మ తింటలేదా? నేను చూస్తే భయం వేస్తుందిరా. ఆ తిరగ్గడి మీ అన్నయ్యే కదా, ఆడు చూడు ఎంత మంచిగా బతుకుతున్నాడు, ఊరంతా మెచ్చుకుంటున్నారు. నువ్వు చూస్తే ఎలా తయారయ్యో. ఛీ, అమ్మా నీకు చాలాసార్లు చెప్పాను ఆ తెలగడ గురించి నా దగ్గర ఎత్తద్దని. అయినా ఒకటి గుర్తెట్టుకోవా, ఎప్పుడు మన ఊరి కోసమే కాదు మన కోసం కూడా మనం బతకాలి. మనకు నచ్చినట్టు బతకాలి. తొక్కలేదు. ఒరే నీ ఎదవ్వేదంతా లాపరా. మన కోసం బతకాలనుకుంటే ఇలా ఖాళీగా కూర్చోరు, కన్నోళ్ళని బాధ పెట్టరు. నీకు నచ్చినట్టు బతకాలంటే నీ అలవాట్లు చూసుకో ఒకసారి, నీ మనస్సాక్షి చెప్తుంది. ఒరే గిరి ఆగరా, ఇంకెప్పుడో తిలగడు సత్తంలేరా బాబు. రే గిరి ఇంకెప్పుడు తిట్టండిరా. చిచ్చి, గిరిగని తిట్టడం అంటే దున్నపోతు మీద వాన పడినట్టే, దులుపుకుని వెళ్ళిపోవడమే దేంగా పెట్టుకున్నాం మనం. దీనికే హట్ అయిపోతామా ఏంటి? ఒరే ఆగరా, తినేసెళ్ళరా బాబు. ఒరే గిరి ఆగరా. ఏదో కల ఈ రోజు నువ్వు వస్తున్నావని నీకు ఇష్టమైన కూర వండాను కదరా, తినేసెళ్ళరా. నీ కూర నాకు నచ్చలేదమ్మా. నేను బతుకుండగా ఈడు మారతాడో లేదో. ఎరగిరి ఏంట్రా? దారా మహేష్ దా. ఏమైపోయారో బాబు 4 రోజుల నుండి తెగ ఎతుకుతున్నాం. మేము ఎక్కడ గడపలేదు, అడగని మనిషి లేడు బాబు నీ గురించి. ఆ తెలగ్గడి కొంపకెళ్ళారా? వెళ్ళలేదు. అన్ని అడిగారా? అడగలేదు. అడగరు, ఎందుకంటే మీకు ఆడంటే ఇది. ఆడంటే నాకు భయం ఏంట్రా? నీ కాడికి పడదు కాబట్టి నేను అడుగుతా మాటను. నమస్కారం మందులు గారు. మంత్రులు గారు దొరికిపోయాడు అయితే. ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ. నా ఆయుష్ దేవందలే గాని ఒకటి ఆయుష్ తీసేసి ముహూర్తం పెడతారేంటి? ఆయుష్ తీసేయాలా? అలాంటివి మన దగ్గర ఉండవు నాయన. నాకు పని ఉంది, వెళ్ళొస్తానే. చూడండి పంతులు గారు, పంచాంగంలో ఏదో మూల ఉంటది. అవసరమైతే పంచాంగాన్ని మూల పెట్టేస్తాను కానీ అలాంటి ఆయుష్ తీసే ముహూర్తాలు నేను పెట్టలేను నాయన. సర్లే కానీ వెళ్ళరండి. అయ్యో బాబోయ్, ఈ గిరిగాడికి బుక్ అయిపోయింది వాళ్ళ. పదండ్రా. అమ్మ పిల్ల స్కూల్ ఉందా? ఉందనియా. మరి ఎక్కడేం పని, వెళ్ళండి వెళ్ళండి. ఆ జాతర వెళ్ళండి. అరే గుమ్మడికాయ పెట్టుకెళ్ళి ఇంటికి. సరే దాదియా. పంతులు గారు ఇలా నుంచోండి. సరే గిరి. ఎరా, ఎప్పుడు చూసినా తెలగ్గడికి నాకు పడదు, తెలగ్గడికి నాకు పడదు అంటావు. ఎప్పుడైనా అడిగావేంటారా ఎందుకు పడదని? ఇప్పుడైనా చెప్పరా గిరే, ఏమైపోరా నాలో. రే ఆడు ఇప్పుడు కోపంగా ఉండడానికి వెళ్ళకరా. ఏమైందిరా మీ ఇద్దరికనే? ఏంటి గొడవ? అయితే ఇప్పుడు మీకు తెలియాలి ఆడికి నాకు ఎందుకు పడదని. అంతేనా? అంతేరా. ఏంట్రా భార్గవ్ ఎలా చెప్పండి. రే వెళ్ళరా. పంతులు గారు వచ్చి కూర్చోండి.
ఈయన మా పెదనాన్న. ఈయన మీ పెద్దనానేంట్రా పంతులు గారు కదా. కాసేపు అనుకోరా. వీడు భార్గవ్ గడు కదరే మా బాబుగాడు. సరేనా? సరిగ్గా నాకు 10 ఏళ్ళప్పుడు ఆ తెలగ్గడి బాబుకి మా బాబుకి అన్నీ సమానంగా ఉండేరా. పొలాలు, స్థలాలు, ఇల్లు, ఆవులు, గేదెలు, కోళ్ళు, ఆఖరికి చేతుకున్న గోల్డ్తో సహా అన్నీ సమానంగా ఉండేరా. కానీ మా దరిద్రం బాగోక ఒక రోజు తుఫాన్ వచ్చి మొత్తం కొట్టుకుపోయింది. మా బాబు ఏమనుకున్నాడంటే వాళ్ళ అన్ని దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుంటే ఏదో ఉద్ధరించేస్తాడు అనుకున్నాడు. 2 ఎకరాలు ఇవ్వగానే ఓ సంకలు గుద్దుకుంటూ వచ్చేసాడు. రాసి ఇచ్చేసాడేమో అనుకుని. కానీ రాసి ఇవ్వలేదు, కౌలుకి ఇచ్చాడు. తమ్ముడు అనుకుంటే ఎవడన్నా అలా చేస్తాడేంట్రా? కూలోడి కింద లెక్కేశాడు కాబట్టి కౌలుకిచ్చి కాలు రగరేశాడు ఆ తెలగ్గడి బాబు. అందుకే అప్పటి నుంచి వాళ్ళంటే నాకు మంట. రే నువ్వు మరీ చెప్తావురా గిరికే. ఎంత అయితే మాత్రం సొంత ఆస్తులు రాసిచ్చాలని రూల్ ఏనుందా? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు అర్జెంట్గా దొబ్బే ఇక్కడ నుంచి. అలా కాదురా, దొబ్బే అర్జెంట్గా ఇక్కడ నుంచి. ఉన్నమాట అంటే ఊరుకు దూరం అన్నట్టు మీరు పడండి, పదరా. చూసారా మహేష్, ఆ కిరణకడికి బాగా బలిసిందిరా. మాటకు మాట ఎదురు చెప్తున్నాడు. ఏదో రోజు ముహూర్తం పెట్టేద్దాం ఇడికిపోవడం. అంటే పంతులు గారు ఏదో రోజు ముహూర్తం పెట్టి ఇడికిపోవడం. ఊరుకోవయ్యా గిరి, నాకు టైం లేదు. ఇంటికి పంపించేవయ్యా నన్ను. ఆగండి, ఉండండి, ఇంకా చాలా ఉంది. ఒరే గిరి, నాకేం అర్థం కావట్లేదురా. కొద్దిసేపు నేను మీ బాబుని కాదు భార్గవ్ని అనుకుని అసలు ఏం జరిగిందో చెప్పరా. చెప్తాను, కంగారు పడకండ్రా. మన సినిమాకి ఎలాగో ఇంటర్వెల్ లేదు కదా, వెరైటీగా ప్రీ క్లైమాక్స్ బ్రేక్ తీసుకుని రాయితీగా కూర్చుని మాట్లాడుకున్నాం ఏంటి? రే, ఆ తిలగ్గాడు ఏం చేశాడో తెలియక ఆడో పెద్ద ఉత్తముడు అనుకుంటున్నారా మీరు అందరూ. తులసాలమ్మ మా మేనత్త, అది పుట్టినప్పుడే నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చిందంట. అయితే మనం దరిద్రం జేబులో పెట్టుకు తిరిగే రకం కదా. ఆ తులసిదనాల అమ్మ బాబు, ఆ తిలగ్గడల అమ్మ బాబు పోయిన సంవత్సరం యాక్సిడెంట్లో పోయారు. రే ఇందులో తెలగ్గాడు నీకు చేసిన ద్రోహమే ఉందిరా. ద్రోహం ఏంట? ఆల్రెడీ నాకు దానికి పెళ్ళి ఫిక్స్ అయిందని తెలుసుకోడా. నన్ను పక్కెట్టి దాన్ని ఎటుకెళ్ళిపోయాడంటే ఆడ ఎంతదో తెలియట్లేదా? మరి తులసలా ఒప్పుకుందయ్యా? ఇది మీకు చెప్పకూడదు పంతులు గారు, వీడికి చెప్తాను ఏనండి. ఏం లేదురా మహేష్, మా అత్తలు పోయిన 10 రోజులకి ఆ తులసిదాన్ని మా బాబు మా ఇంటికి తీసుకొచ్చాడు. మామూలుగా ఉంటే మనం మంచోళ్ళమే, కానీ మందులో ఉన్నాం. మాట్లాడడానికి నా గదిలోకి వచ్చింది. నాకేమో ద్రౌపది వస్త్రాభరణం గుర్తొచ్చింది. వస్త్రాభరణం కాదు నాయన, వస్త్రాపహరణ. ఇలాంటివన్నీ బాగానే తెలిస్తే మీకు. మధ్యలో ఈయన ఒకడు చెయ్యి సైలెంట్గా ఉండదు కదరా. చీర లాగేసింది, తులసి వాడి చేతికి చిక్కేసింది. ఆ తర్వాత వసే తులసి, తలుపుతీవే, మన ఇద్దరం వెళ్ళిపోదాం. ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ దగ్గర తాళి కట్టాడనా? పర్లేదు, తెంపడదు బే. అడికి అమ్మా నాన్న లేరే. నాతో వచ్చావు అనుకో, మా ఇంటి దగ్గర అమ్మా నాన్న ఉన్నారు, నిన్ను కన్న కూతుర్లో చూసుకుంటారే. వచ్చే వచ్చే, తలుపు తీసే, తావే. వద్దు, కథలు ఇలా తగలడ్డావు. చెయ్యి చిద్దినమ్మా. సరేరా గిరి, నేను వెళ్తాను మరి. ఏమైందిరా, ఎక్కడికి వెళ్తావు? నాతో పని ఏముంటుంది లేరా నీకు? నువ్వా తెలగ్గడు ఒకటి అయిపోరు కదా. రేపు నుంచి ఆడు నువ్వే బండి మీద తిరుగుతారు, అంతే కదా. బుల్లెట్ ఇచ్చి మరీ పంపించాడు.
ఆడితో తిరగలేమే కొంపొచ్చేస్తాడా. కంపు రావడం ఏంట్రా గిరి? నేను రాత్రి వాళ్ళిద్దరూ బయట పడుకున్నారా, దాన్ని అక్కడ చూస్తుంటే నాకే నిద్ర పట్టలేదు. తెల్ల చీర మల్లెపూలు ఎట్టుకుని నన్నే రచ్చగొట్టేస్తుంది. ఆడు మాత్రం పక్కనే పడుకున్నా, ఆడు గుర్రెట్టి మరీ తొంగున్నాడు రా. అంతే, నేను గబగబ వెళ్ళిపోయి ఆడి పక్కనే పెద్ద బండరాయి ఉంటే, ఇది కదరా ఇంకా పెద్దే, ఆడి పొలం మీద టప్ అని కొట్టేశాను రా. అంతే, గిల 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 కొట్టేసుకున్నాడు. కానీ మళ్ళీ బతికేస్తాడేమో అని భయమేసి ఇదిగో సరిగ్గా ఇలాంటి దాంతోనే కస 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 కసమన్నాడు, గొంతులో పొడిచేసి చంపేశాను రా. ఇప్పుడు శవం అయిపోయాడు కదరా, బండి మీద ఎక్కించుకుంటే కంపొచ్చేదే. ఎందుకురా అలా లేచిపోయారు? ఇందులో అంతా షాక్ అయిపోవడానికి ఏముందిరా? తిరుపతి వెళ్తున్న వాళ్ళు బస్ తిరగబడి చచ్చిపోవట్లేదా? మక్కాకి వెళ్తున్న వాళ్ళు మధ్యలోనే పోవట్లేదా? చర్చికి వెళ్ళే వాళ్ళకి చావు రావట్లేదా? ఆ లెక్కొస్తే నేను హంతకుణ్ణి కాదురా, భగవంతుణ్ణి. నా కాలు మొక్కి వెళ్ళిపోండిరా. ఏంట్రా ఆ చూపేంటి? అడి వాగిన వాగుడికి చంపాల్సిందే ఆ తెలగ్గాన్ని. నానే వాళ్ళు లేకపోతే వ్యవసాయం చేయాలంటాడా? మందు సిగరెట్ తాకూడదంట, ఆడది కనిపిస్తే ఏడిపించకూడదంటరా, కితకితలేటి నవ్వించలేమో మరి. ఇప్పుడు చెప్తే నేనండ్రా, నా అనేవాళ్ళు లేకపోతే మనం ఏం చేసినా మనల్ని అడిగేవాడు ఉండవు. మందేసి ఇంటికి వెళ్ళొచ్చో, ఇంట్లోనే సిగరెట్ కూడా తాగొచ్చు, ఉన్నదంతా అమ్ముకు దొబ్బేయచ్చు, మనకి ఇష్టం వచ్చింది చేయొచ్చా. నా అనేవాళ్ళు లేకపోతే స్వేచ్ఛరా. ఒరే మరి ఆ తులసిని ఏం చేసావురా? ఎక్కడికి వెళ్తున్నావురా? నన్ను ఎక్కడైతే పెట్టారో దాన్ని అక్కడే పెట్టి తాళం వేసి వచ్చేసారా. అది గిరిగడి గురంటే. అదరా మహేష్, పెద్ద డేంజర్ గడ్రా బాబు వీడు. అవునరా బాబు, ఇంకేహర్ జైలు పెట్టినా తప్పించి వచ్చేస్తా. ఒరే ఎందుకే గిరి, నువ్వు బయటికి ఎలా వచ్చావురా? రే గిరి, రే గిరి, గిరి, రే గిరి. పార్టీ మార్పుడు ఎరా చేతక్కు ఏంటి? ఏమైందిరా? ఏంటి? ఏయ్ చెప్పేదవా? బస్ స్టాండ్లో మీ అమ్మ నాన్నకి యాక్సిడెంట్ అయిందిరా, చనిపోయారు. ఏం గిరి, బుద్ధి కర్మానుసారుని అంటే తెలుసా నీకు? మనం పూర్వజన్మలో చేసిన పాప పుణ్యాలను బట్టే ఆ భగవంతుడు ఈ జన్మను ప్రసాదిస్తాడు. అది మునుపటి మాట, కానీ ఇది కలియుగం. నువ్వు పాపం చేసిన వెంటనే అది నిన్ను వెంటాడుతుంది. ఆ కర్మఫలమే నీ కన్న వాళ్ళను తీసుకుపోయింది. ఇప్పుడు పదండి నాయన, ఇలాంటి దుష్టులకు దూరంగా ఉండాలి మనం. ఒరే గిరి, నా మీద వేడి నీళ్ళు పడితేనే తట్టుకోలేకపోయేదాన్ని కదరా, మరి చితి మీద నన్ను కాల్చేస్తున్నప్పుడు ఎలారా తట్టుకోవడం? నన్ను కాల్చొద్దురా. మేము లేకపోతే మాలాగా నిన్నెవరు చూసుకుంటారనేరా మా బాధంతా. నువ్వంటే మాకు ప్రాణంగా.
రే రే తెలగ్గా రే తెలగ్గా అరే తెలకనియా అరే తెలకనియా అరే నేను మారిపోయినరా అయ్య బాబాయ్ తాతయ్య, గిరన్నయ్య నిజంగానే తిలకన్నయ్యని చంపేసాడేమో అనుకున్నాను. ఇంతకీ ఇదంతా కళ. ఆ, అవునమ్మా, అదంతా కలే. ఇంతకీ నీకు గిరన్నయ్య నచ్చాడా తిలకన్నయ్య నచ్చాడా? ఇద్దరు నచ్చారు, ఎందుకంటే గిరన్నయ్య కూడా మంచోడైపోయారు కదా. శబాష్. అరే నేను మారిపోయినరా, తలుపు తీరా రే. రే నీకు దండం పెడతాడ్రా రే, తలుపు తీరా రే. మా మనవరాలికి నచ్చినట్టే మనిషి మారితే ఎవరికైనా నచ్చుతారు. పుట్టుకతో గీరి అయినా తిలకైనా, నువ్వైనా నేనైనా, వీరప్పనైనా ఒసామా బిన్ లాడెనైనా అందరం మంచోళ్ళమే. మనకి పరిచయమయ్యే కొంతమంది వ్యక్తుల వల్ల, కొన్ని సంఘటనల వల్ల మనం ఇంకా మంచివాళ్ళగా తయారవ్వచ్చు, లేదా చెడ్డ వ్యక్తులుగానూ మారచ్చు. ప్రవరుడు హిమాలయ పర్వతాలను చూసి వాటి గొప్పతనాన్ని తెలుసుకున్నట్టు తిలక్ బంధించిన గదిలో తనకొచ్చిన కలలో మన గిరి కూడా తన తల్లిదండ్రుల గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. గిరి తన తల్లిదండ్రుల్ని కేవలం కలలోనే కోల్పోయాడు, వెంటనే మారాడు. కానీ మీలో చాలామందికి ఇంకా అలాంటి కల కూడా వచ్చి ఉండదు. కాబట్టి తల్లిదండ్రులను బ్రతికున్నప్పుడు సరిగ్గా చూసుకోలేకపోయామే అనే ఊహ మీ కల్లో కూడా రాకూడదని కోరుకుంటున్నాను. మట్టిలో మొక్కను నాటి పర్యావరణాన్ని కాపాడమని, మనసుల్లో ప్రేమను నాటి తల్లిదండ్రుల్ని, తోడబుట్టిన వాళ్ళని పట్టించుకోమని ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుందంటే వాస్తవానికి ఇది మానవాళికి పట్టిన దౌర్భాగ్యం.